కురువృద్ధ పార్టీలో మార్పులు సాధ్యమేనా? పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇందుకోసం డీసీసీలు ముఖ్య పాత్ర వహించేలా ఏఐసీసీ ప్లాన్ చేస్తోందట. ఇక నేరుగా మాట్లాడుకుందామని జిల్లా అధ్యక్షులను పిలుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా తమకు చెప్పాలని, మీ జిల్లాకు మీరే బాస్ అంటూ కూడా పార్టీ హైకమాండ్ సంకేతాలు ఇస్తుందట. ఇంతకీ ఏఐసీసీ ప్లాన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అడుగులు వేస్తోంది. పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చి దేశాన్ని పాలించే దిశగా పయనింపజేయాలని ఏఐసీసీ సంకల్పించింది. ఈ క్రమంలోనే పార్టీని కింది స్థాయి నుంచి పటిష్టం చేయాలని ఫిక్స్ అయింది. దీంతోనే ముందస్తుగా పార్టీకి దూతలు, రక్షణ రేఖలుగా భావిస్తున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పవర్ఫుల్ రోల్ ప్లే చేసేలా అధినాయకత్వం ప్లాన్ చేసింది. అనుకున్నట్టుగానే దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న డీసీసీలను ఢిల్లీకి ఆహ్వానించింది. ఢిల్లీలోని ఇందిరాభవన్లో తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీసీసీ అధ్యక్షులతో ఏఐసీసీ ప్రత్యేకంగా సమావేశమైంది. ప్రతిపక్ష నేత, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వీరికి మార్గనిర్దేశం చేశారు. తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్ మీటింగ్కు హాజరయ్యారు. ఏఐసీసీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా ఏఐసీసీ అధినాయకత్వం డీసీసీలతో కలిసి ప్రత్యేకంగా భేటీ అయిన దాఖలాలు లేవు. ఇటీవల అగ్రనాయకత్వం డీసీసీలతో భేటీ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోని కీలక పరిణామమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది సాధారణ విషయం కాదని, తాజాగా చోటు చేసుకుంటున్న మార్పులు కాంగ్రెస్కు శుభ పరిణామాలని పార్టీ వర్గీయులు పేర్కొంటున్నారు. ఇకపోతే అడపాదడపా ఛాన్స్ వచ్చినప్పుడల్లా తమ గొంతు వినిపించే నేతలు ఏళ్ల కొద్దీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీతో కాంగ్రెస్ రూపురేఖలు మారాయి. లీడర్లు తలోదారి చూసుకున్నారు. ఆ టైంలో మరుగున పడిన కాంగ్రెస్ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరిగి పవర్లోకి తీసుకురావడంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఢోకా లేదని భావించారు. కానీ తర్వాత ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం చివరికి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఓకే చెప్పినా పార్టీకి తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తగిలింది. తెలంగాణ సెంటిమెంట్తో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న బీఆర్ఎస్తో కాంగ్రెస్కు మరింత డ్యామేజీ అయ్యింది. పార్టీలోని హేమాహేమీలు సైతం తమకు అనుకూలమైన శక్తుల వైపు పయనించారు. దీంతో ఏళ్ల కొద్దీ కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్న వారిని గుర్తించిన పరిస్థితులు లేవు. ఇక అంతా అయిపోయిందనుకున్న తరుణంలో కాంగ్రెస్ తెలంగాణలో పవర్లోకి రావడం పార్టీ నేతలు, కార్యకర్తలు నయా జోష్ను నింపింది. అయితే కాంగ్రెస్ పాలన అందుబాటులోకి వచ్చి 15 నెలలైనా కింది స్థాయి లీడర్లు, కార్యకర్తల్లో ఎక్కడో వెలితి ఉందని, దానికి కారణం ఎన్నికల ముందు కాంగ్రెస్ ఫుల్ లోడ్ అవ్వడమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ అగ్రనాయకత్వం నేరుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశం కావడం, కింది స్థాయిలో ఏం జరుగుతుంది, ఎలా ముందుకెళ్లాలో తెలియజెప్పాలని అడగడం వంటి అంశాలు తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని ఢిల్లీలో భేటీకి హాజరైన డీసీసీ అధ్యక్షులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలానికి గుర్తింపునివ్వడమే కాకుండా ప్రత్యేకించి అధికారాలు కట్టబెట్టి హోదా పెంచిందంటున్నారు. ఏఐసీసీ నుంచి నేరుగా ఆదేశాలు అందుతాయని అధిష్టానం సూచనలు చేసిందంటున్నారు. ఒకవేళ అవసరమైతే స్వయంగా అగ్రనేతలను కలిసే ఛాన్స్ ఉందని తెలియజేశారన్నారు. పార్టీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కీలకంగా వ్యవహరించాలని రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారని చెబుతున్నారు. ఎన్నికల వేళ టికెట్ల కేటాయింపు వంటి వాటిలో పీసీసీ అధ్యక్షుడితో పాటు ఆయా జిల్లాల అధ్యక్షుల ప్రతిపాదనలను ఏఐసీసీ పరిగణలోకి తీసుకుంటుంది. జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలకు ఏఐసీసీ మార్జిన్ ఫండ్స్ డైరెక్ట్గా డీసీసీ ప్రెసిడెంట్స్ అకౌంట్స్లో జమ కానున్నాయి. డీసీసీ ప్రెసిడెంట్లు కూడా ఫండ్స్ సమకూర్చుకోవాలని అగ్రనేతలు సూచించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సోషల్ మీడియాపై అవగాహన పెంచుకోవాలని, ఎప్పటికప్పుడు పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని, పాలిటిక్స్ ఇతర అంశాలపై పట్టు సాధించాలని ఏఐసీసీ పెద్దలు ప్రధానంగా ప్రస్తావించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అన్ని జిల్లాల్లో మండల కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్లాలని, జిల్లాలతోనే ఆగిపోకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులపై అవగాహన పెంచుకుని ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణలు సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ భావిస్తోంది. వచ్చే నెల 8, 9వ తేదీల్లో అహ్మదాబాద్లో ఏఐసీసీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా డీసీసీ అధ్యక్షుల పని విధానంపై సమగ్రంగా చర్చించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగంపై దాడి, సవాళ్లు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు రోడ్ మ్యాప్ను చర్చించేందుకు సమావేశాల ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. వచ్చే నెల 8న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమవుతుంది. 9న ఏఐసీసీ ప్రతినిధుల మీటింగ్ జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే ప్రకటించారు. మీటింగ్స్కు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎల్ఓసీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ ఆఫీస్ బేరర్లు, పార్టీ సీనియర్ లీడర్లు, ఇతర ఏఐసీసీ ప్రతినిధులు హాజరు కానున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 2 సమావేశాలకు అధ్యక్షత వహించనున్నారు. మరోవైపు మహాత్మా గాంధీ, అంబేద్కర్ వారసత్వాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడం, ప్రోత్సహించాల్సిన అవసరాన్ని పార్టీ గుర్తించిందని కేసీ వేణుగోపాల్ నొక్కి చెప్పారు. జనవరి 26, 2025, జనవరి 26, 2026 మధ్య కాంగ్రెస్ సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర అనే పేరుతో దేశవ్యాప్తంగా ఒక భారీ ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. గాంధీ జన్మస్థలమైన గుజరాత్లో ఏఐసీసీ మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఆయన సత్యం, అహింస, న్యాయం అనే ఆదర్శాలకు మన నిబద్ధతను పునరుద్ఘాటిస్తామని వేణుగోపాల్ తెలిపారు. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పూర్వవైభవం వస్తుందా? పార్టీ హైకమాండ్ గోల్ రీచ్ అవుతుందా? దేశంలో పార్టీని పవర్లోకి తెచ్చేందుకు ఏఐసీసీ అడుగులు వేస్తుందా? భవిష్యత్తులో కాంగ్రెస్ ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళుతుందో వేచి చూడాలి.